కండోమ్స్ ఉపయోగం ఏంటంటే మామూలుగా మనం దేనికి కొనుక్కుంటామంటే ఎటువంటి సుఖ వ్యాధులు రాకుండా ఉండడం కోసం, వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడడం కోసం మాత్రమే దీన్ని ఉపయోగిస్తాం అనుకుంటారు. కానీ వాస్తవంగా ఈ కండోమ్లు అనేవి యుద్ధంలో అనేక కీలక పాత్రలు పోషిస్తాయి. తుపాకీ గుళ్ళు ఏవైతే ఉంటాయో, తుపాకీలు ఉంటాయి కదా, అవి బయటకు వచ్చేటటువంటి గొట్టాలు ఉంటాయి కదా, ఆ గుళ్ళు బయటకు వచ్చేటటువంటి గొట్టాలకి తొడుగుతారంటవి. అంటే లోపలికి తేమ కానీ తడి కానీ ఏది ప్రవేశించకుండా. అలాగే చిన్న చిన్న తుపాకులను కూడా వీటిలో భద్రపరుస్తారంట. అంటే ఇది మామూలుగా కండోము మనం బెలూన్ లాగా ఊదితే, లోపలికి గాలి ఊదితే చాలా పెద్దగా అవుతుంది, ఇంత అవుతుంది. మీకు తెలుసో లేదో, మాకు చిన్నప్పుడు తెలియక వీటిని మాకు అమ్మేసేవాళ్ళు. బెలూన్ అనే పేరుతో అమ్మితే మేము వీటిని ఊదేవాళ్ళం. అవి ఇంత అయ్యేవి. వాటిలో నీటిని కూడా నింపేసి మేము ఆడుకునేవాళ్ళం. తర్వాత ఇవి కండోమ్లు అని తెలిసి నేను కాదు, నా ఫ్రెండ్స్ అందరం కూడా విపరీతంగా నవ్వుకున్నాం. బహుశా నాలాంటి ఎక్స్పీరియన్స్ చాలామందికి అయ్యి ఉంటుంది. చిన్నప్పుడు షాపుల్లో అమ్మేసేవాళ్ళు వీటిని బెలూన్స్ అనే పేరుతో. బోర్లు అనేవాళ్ళు. మేము బోర్లు అంటాం ఉత్తరాంధ్రాలో. మరి మీరేమంటారు? బెలూన్ అంటే ఇంగ్లీష్ పదం, మేము బోర్లు అనేవాళ్ళం. వాళ్ళు బోర్ అని చెప్పేసి పావులకి ₹1 అమ్మేస్తే మేము వాటిని అలా సరదాగా వాడుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు అవి అనేక రకాలుగా, అంటే పేలుడు పదార్థాలు తడవకుండా, అంటే నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ దీంట్లో కూడా వాడతారు, ఆర్మీలో కూడా. ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్నటువంటి యుద్ధంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి కండోమ్స్. వీటి ధరలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇవి ఆరోగ్యంగా వాడటం మాత్రమే కాకుండా యుద్ధంలో కూడా వాడుతున్నారు. పైగా దీనికి కావలసినటువంటి ఆ మెటీరియల్ ఏదైతే ఉందో అది గల్ఫ్ దేశాల నుంచే రావాలంట. అది హార్మోజ్ జలసంధిలో ఇలాగా పరిస్థితులు ఉండడం వల్ల దీని యొక్క ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు కండోములు కూడా దగ్గర 10,000-15,000 ప్యాకెట్లు తీసుకొచ్చింది అమెరికా కూడా. మరి ఇరాన్ ఇందులో పెద్దగా ఉపయోగించలేదు, కానీ ఇజ్రాయిల్ అలాగే అమెరికా వీటిని బాగా ఉపయోగిస్తుంది. పేలుడు పదార్థాలు, అలాగే మేపలు, అగ్గిపెట్లు ఇలాంటివి తడవకుండా అప్పటి నుంచి కూడా వాడేవాళ్ళంట. అంతెందుకు 1971లో జరిగిన భారత్-పాకిస్తాన్ యుద్ధంలో కూడా వీటిని మన వాళ్ళు ఎక్కువగా వాడారంట. ఇలా కొన్ని ఆయుధాలని శుభ్రపరచడానికి, ఆయుధాలని భద్రపరచడానికి ఇలాంటి ముఖ్య పాత్ర పోషిస్తుంటాయి ఇవి. అంతేందుకు వయగ్రా కూడా దేనికోసమో తయారు చేస్తే అది తయారు చేసినటువంటి దానికి పనికి రాకుండా ఆ ట్యాబ్లెట్ ఎవరైతే వేశారో అతనిలో విపరీతమైనటువంటి ఉద్రేకం పెరిగిపోయింది. అతను దానికి ఎందుకు తయారు చేశారు అంటే, ఈ గుండె ఏదైతే ఉంటుందో ఆ గుండె ఎప్పుడైతే పలచబడిపోవడమో లేకపోతే ఆగిపోవడమో చేసినప్పుడు ఈ ట్యాబ్లెట్ వేస్తే ఆ ఒత్తిడి పెంచి ఆ గుండెని ఏమొచ్చేసి అది కొట్టుకునేలా చేస్తుంది. ఆ తర్వాత అతను బ్రతికే అవకాశాలు ఉంటాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆ ట్రీట్మెంట్ చేయొచ్చు అనే విధానంలో దేనికో తయారు చేశారు వయగ్రాని. అంటే గుండె సంబంధిత వ్యాధుల కోసమే తయారు చేశారు దాన్ని. కానీ అది దానికి పని చేయలేదు. అందులో అది వేసిన తర్వాత ఆ వేసినటువంటి వ్యక్తులకి, అంటే ప్రయోగాలు చేస్తారు కదా, ఆ ప్రయోగాలు చేసేటప్పుడు ఆ వ్యక్తులు విపరీతమైనటువంటి ఉద్రేకానికి గురైపోవడమే కాకుండా వాళ్ళ పురుషాంగాలు ఎంతకీ కూడా దిగలేదంట. ఎంతకీ కూడా వాళ్ళ పురుషాంగాలు ఇదవ్వకపోయేసరికి ఇదేదో తేడాగా ఉంది అని దాన్ని ఆపేశారు. ఆ తర్వాత మళ్ళీ పరిశోధనలు చేసి వీళ్ళలో ఎటువంటి అనారోగ్య సమస్యలు రాలేదని గుర్తించి మళ్ళీ ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ ఈ పురుషాంగానికి సంబంధించి మనిషిలో ఉన్నటువంటి ఉద్రేకం ఎక్కువైపోవడంతో ఇది ఒక సెక్సువల్కి ఉపయోగపడుతుంది. అంటే 1 గంట సేపు వరకు ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఒకవేళ పురుషాంగం లేవనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇలాంటిది ఏదైనా ఉంటే అలాంటి దానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇటువైపు ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే దేనికో తయారు చేసి ఇంక దేనికో ఉపయోగం, అలాంటివి ఎన్నో ఉన్నాయి మన ప్రపంచంలో. అలాంటి ప్రయోగాలు ఒకదాని నుంచి ఒకదానికి ఉపయోగపడటం ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ కండోము దీనికి ఉపయోగపడుతుంది, అటు యుద్ధాలకి ఉపయోగపడుతుంది.